శివాయ. ఓం శ్రీమాత్రే నమః. భక్తులందరికీ నమస్కారం. ఇప్పుడు వచ్చేటటువంటి 30వ తారీఖు ఆదివారం విశ్వావసునామ సంవత్సర ఉగాది. ఆ ఉగాది రోజు మేషాది మీనరాశి వరకు అన్ని రాశుల వారు మరి ఉగాది పురస్కరించుకుని మన యొక్క దేవాలయంలో నక్షత్రపూర్వక నవగ్రహ యజ్ఞం హోమము చేయడం జరుగుతుంది. ఆసక్తి ఉన్నవారు ఆ హోమంలో పాల్గొని మరి పరమేశ్వరుని యొక్క కరుణా కటాక్షాలు అనుగ్రహం పొందారని కోరుతూ, అలాగే ఈ విశ్వావసునామ సంవత్సర ఉగాది రోజున ఆదివారం పడింది కాబట్టి, ఆదివారం రవి సూర్యుడు అధిపతి కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా సూర్యుడు యొక్క రాజు ఆయన యొక్క నాయకత్వంలో జరుగుతుంది. ముఖ్యంగా చాలా చోట్ల వినిపిస్తున్నటువంటి ఏంటంటే, ఇప్పుడున్న మేషాది మీనరాశుల వారికి, ముఖ్యంగా కొన్ని రాశుల వారికి చాలా ఇబ్బందులు, గడ్డు పరిస్థితుల్లో ఉన్నాయని సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అందుచేత సాధారణంగా ఖగోళంలో జరిగేటటువంటి కొన్ని మార్పులకి ఈ యొక్క మనస్తత్వం ఏదైతే మనుషులకి మీ రాశుల వారీగా ఉందో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఖగోళంలో జరిగేటటువంటి ఆ గ్రహాల యొక్క ఏదైతే ఒకే రాశిలోకి ఒకే కక్షలోకి ప్రవేశించినప్పుడు అది ఇబ్బంది కాదు, ప్రాణహాని కాదు. కావున మనకి ఏదైతే కర్మ ప్రాప్తి ఉంటుందో, అంటే శుభకర్మలు చెడు కర్మలు ఉంటాయో దాని అనుసారంగానే జీవితం వెళుతుంది. కాబట్టి ఎవరు అధైర్యపడక్కర్లేదు. ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి, మీనరాశి, మేషరాశికి ఎంటర్ అవుతుంది కాబట్టి ఈ 3 రాశుల వాళ్ళు చక్కగా నిత్య దీపారాధన చేసుకుని పరమేశ్వరుని యొక్క ఆ పంచాక్షరి యొక్క మంత్రజపం చేయిస్తూ ధర్మంగా ఉండండి. అలాగే ఈ ఉగాది రోజున మనం ఇప్పుడు చేయబోతున్నటువంటి నక్షత్రపూర్వక నవగ్రహ యాగం, ఆ యజ్ఞం ఎందుకయ్యా అంటే, మనం చేసేటువంటి చెడు కర్మలు తెలుసో తెలియకో అజ్ఞానం వల్ల కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. ఆ వాటినన్నింటికి కూడా క్షయం చేసేటువంటి గొప్ప హోమం. అవకాశం ఉన్నవారు చేసుకోండి. పూర్తి వివరాలు 7989409732 ఈ నెంబర్ కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోగలరు. అందరికీ ముందుగా విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో మీ దత్తస్వామి.